తనపై వచ్చిన అవినీతి ఆరోపణలతో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉక్కిరిబిక్కిరవుతున్నారు. స్వపక్షంతో పాటు విపక్ష నేతలు విమర్శల దాడితో ఆ నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కాయి. రియల్టర్ను బెదిరించి తన అనుచరులకు స్థలాలు రిజిస్ట్రేషన్ చేయించారన్నది ప్రధాన ఆరోపణ. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, ఏ నియోజకవర్గం? పూర్తి వివరాలు ఇన్సైడ్లో చూద్దాం. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని దందాలు, రియల్ ఎస్టేట్ పంచాయతీలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఆలేరు శాసనసభ్యుడు బీర్ల ఐలయ్యకు ఈ విషయంలో గుక్క తిప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది. సొంత పార్టీ నేతలతో పాటు విపక్షాలు వేలెత్తి చూపడంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆలేరు నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన వారికి ప్రభుత్వ విప్ పదవి ఇవ్వడం బీఆర్ఎస్ నుంచి ఆనవాయితీగా వస్తోంది. 2018లో ఇక్కడి నుంచి కారు పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన గొంగిడి సునీత ఈ పదవి నిర్వహిస్తే, గత ఎన్నికల్లో నెగ్గిన కాంగ్రెస్ శాసనసభ్యుడు బీర్ల ఐలయ్య కూడా విప్ గా నియమితులయ్యారు. నియోజకవర్గంలో అభివృద్ధిపై దృష్టి పెట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలు, ఆరోపణలు తిప్పికొడుతూ తనకంటూ మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. ఏడాది వరకు ఎలాంటి విమర్శలు, ఆరోపణలు లేకపోయినా ఇప్పుడు అవి తెరపైకి వస్తున్నాయి. దీంతో ఆలేరు నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఓ ఎమ్మెల్యే అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆరోపించడం చర్చనీయాంశంగా మారింది. ఓ వెంచర్ చేసిన రియల్టర్ తన ఇబ్బందుల గురించి శాసనసభ్యుడిని ఆశ్రయిస్తే బెదిరించి తన అనుచరుల పేరిట 150 డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ చేయించారన్నది మల్లన్న వాదన. అన్ని వివరాలు తన దగ్గర ఉన్నాయని, ఇకనైనా మారాలని తనదైన స్టైల్లో వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్సీ. కానీ ఎమ్మెల్యే పేరు చెప్పకుండా పరోక్షంగా ఆరోపణలు చేశారు మల్లన్న. మరోవైపు ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత స్పందించారు. కొలనుపాక వెంచర్ వివాదంలో వస్తున్న ఆరోపణలు అవాస్తవాలని, సైదాపురం వీరభద్రస్వామిపై ప్రమాణానికి బీర్ల ఐలయ్య సిద్ధమా అని సునీత సవాల్ విసరడం చర్చను రాజేసింది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన ఆరోపణలపై బీర్ల ఐలయ్య ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించడంతో బండారం బయటపడినట్టు అయింది. దీంతో ఐలయ్య నోరు తెరవక తప్పలేదు. తనపై వచ్చిన ఆరోపణలను నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, నిరూపించకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటారా అని గొంగిడి సునీతకు ప్రతి సవాల్ విసిరారు. కొలనుపాక వెంచర్ వ్యవహారంతో తనకు సంబంధం లేదని, 150 డాక్యుమెంట్లలో తన అనుచరుల పేర్లలో ఒక్కటి ఉన్నా రాజీనామా చేస్తానన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తప్పులను ప్రశ్నిస్తే కారు పార్టీ నేతలు తనను టార్గెట్ చేశారన్నది ఐలయ్య వాదన. బీసీ ఎమ్మెల్యే కావడంతోనే తనపై ఆరోపణలు చేస్తున్నారని సామాజిక వర్గం అంశాన్ని తీసుకొచ్చారు. తనకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారన్నది ఎమ్మెల్యే వాదన. దమ్ముంటే 10 రోజుల్లో నిరూపించాలని వెంటనే సవాల్ స్వీకరించి బహిరంగ చర్చకు రావాలనడంతో ఆలేరు రాజకీయాలు వేడెక్కాయి. అభివృద్ధి చేయడం మినహా అవినీతికి పాల్పడలేదని బీర్ల ఐలయ్య చెబుతున్నారు. మతి భ్రమించి మాట్లాడుతున్న సునీత ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రికి వెళ్లి చూపించుకోవాలని, కావాలంటే రిఫర్ చేస్తానని చెప్పడంతో వివాదం ముదిరి మాటల యుద్ధానికి దారితీసింది. దీంతో మాజీ ఎమ్మెల్యే సునీతపై బీర్ల ఐలయ్య చేసిన వ్యాఖ్యలను ఆమె భర్త గొంగిడి మహేందర్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఎమ్మెల్యే బండారాన్ని సొంత పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బయట పెట్టారని కామెంట్ చేశారు. కొనుపాలక వెంచర్లో జరిగిన 150 రిజిస్ట్రేషన్ల విషయంలో సబ్ రిజిస్ట్రార్ సస్పెండ్ అయిన అంశాన్ని ప్రస్తావించారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ క్యాడర్ పై బీర్ల ఐలయ్యతో పాటు అనుచరులు పెడుతున్న కేసుల అంశాన్ని లేవనెత్తారు. ఇష్టానుసారం కేసులు పెడితే సబ్ రిజిస్ట్రార్ కు పట్టినగతే పోలీసులకు పడుతుందని హెచ్చరించారు గొంగిడి మహేందర్ రెడ్డి.
కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల పరస్పర విమర్శలు ఆరోపణలతో ఆలేరులో రాజకీయ రగడ జరుగుతోంది. ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.